పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం. చెయ్యందుకుందాం చిగురముత ధైర్యమై భరోసానిద్దాం పద మనోబలమై. మనుషులం మనందరం ఏకాకులం కాది యౌవరం. మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం. ఏ రక్తబంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం. ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం. ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం. వేరెవరి హాయికో జోలాలి పాడడం ఎంత వరం. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందా. ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది ఖాళీగా ఉండలేని కాలమిది. మనసైన దాన్ని మాయం చేస్తుంది తప్పించుకోలేని జాలమిది. ఆ లోటు తీర్చగా ఇప్పుడు ఎప్పుడు మనం ముందుందా. ఎండ తీవ్రత చాలా ఉన్న కారణంగా మనం గత 2 నెలల నుంచి అన్ని ప్రాంతాల్లో తిరిగి మనం అంటే మజ్జిగ చల్లటి మజ్జిగ చేస్తూ ఉన్నాము ప్రజలకు పాఠశాలందరికీ. ఈ రోజు కానీ సుధీర్ అంటే రిమ్స్ అనేది చాలా అత్యంత ప్రాముఖ్యత గల ఆసుపత్రి. అంటే రాయలసీమలోనే పెద్ద ఆసుపత్రి. ఇక్కడ ఈ రాయలసీమలో ఎక్కడికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇక్కడికి చాలా మంది ప్రజలు వస్తుంటారు. వాళ్ళందరి కోసం ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువ కారణంగా ఇక్కడ మన చల్లటి మజ్జిగ అనేది ప్రజలకందరూ అందించి కొంతైనా సరే మనం ఎండ నుంచి పోషణ కలిగి జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం దాతలు వచ్చి శ్రీ కుమారస్వామి చంద్రబాబు సాయం చేయడంతో సుధీర్ మన దాదాపు 70 కిలోమీటర్ ప్రయాణం చేసి దూరం నుంచి కడప ఇడికి వచ్చి మజ్జిగ అందరికీ అందించి కొంతైనా సరే ఎండ నుంచి కలిగి జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళ కుటుంబం ఉండాలని శ్రీ వినాయక ఫౌండేషన్కి మేము సపోర్ట్ చేసి ఇటువంటి కాలం ఎన్నది మా ప్రయత్నం చేస్తుంటాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో బంధువుల సంఖ్య